ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. మన కస్టమర్కి ఆర్డర్ డెలివరీ చేద్దామని డోర్ ఓపెన్ చేశాను, అంతే. మొబైల్ అనేది జారి కింద పడ్డది, మొత్తం పగిలింది. పైనుంచేమో పని చేస్తుంది, కింద పని చేస్తలేదు. ఎంత ట్రై చేసినా పైన పని చేస్తుంది కానీ కింద పని చేస్తలేదు. నాకు ఏం చేయాలో అర్థం కాలే. ఇంకా నా దరిద్రం ఏంటంటే ఇందులో మల్టీ ఆర్డర్ పడ్డది. ఫస్ట్ ఆర్డర్ అయితే కస్టమర్కి ఎట్లా అట్లా డెలివరీ చేసినాం. కస్టమర్ వచ్చి కిందికి వచ్చి తీసుకుండు. ఇంకా వేరే కస్టమర్ అయితే ఒకటే కాల్ చేస్తుండు, ఏమైంది భయ్యా వస్తున్నావా, మీకు నీ లొకేషన్ ఒక దగ్గరే చూపిస్తుందని కాల్ చేస్తుండు. రూమ్కి వచ్చిన తర్వాత ఆలోచిద్దామని ఫస్ట్ అయితే రూమ్కి స్టార్ట్ అయిపోయినా. కస్టమర్ సపోర్ట్ వాళ్ళు అయితే ఒకటే కాల్ చేస్తున్నారు, నా ఫోన్ ఏమో పని చేస్తలేదు. డెలివరీ మార్క్ అప్డేట్ చేయలేదు కదా, ఎంత పెనాల్టీ పడుతుందో ఏమో తెలియట్లేదు, అర్థమే అవ్వట్లేదు అసలు. ఎట్లయిందో కూడా అర్థం అవ్వట్లేదు. చూడండి లైన్గా మొత్తం వాళ్ళే కాల్స్ ఉన్నాయి, కస్టమర్ సపోర్ట్ వాళ్ళవి. ఇక చేసేది ఏం లేక బాగా ఆలోచించి డిస్ప్లే అయితే వేయిద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ అయితే మొబైల్ షాప్కి వెళ్ళినా. 3600 అవుతుంది అన్నాడు. సాయంత్రం 8కి వచ్చి తీసుకెళ్ళమని చెప్పిండు. సరే అని వెయిట్ చేసిన. టైం 8 అవుతుందని మొబైల్ షాప్కి వెళ్ళి మొబైల్ తెచ్చుకున్నా. అన్న ఫింగర్ ప్రింట్ కూడా వస్తుందని చెప్పిండు. సరే అని ఫింగర్ ప్రింట్ కూడా ట్రై చేసిన. కొత్త మొబైల్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలా ఉంది, ఫింగర్ ప్రింట్ కూడా వర్క్ అవుతుంది. ఈ మొబైల్కి అయితే 3600 పెట్టిన. ఈ విషయం అయితే ఇంట్లో తెలిస్తే ఏం చేస్తారంటావు? నరుకుతారు. ఫాలో చేసుకోవచ్చు కదా గైస్.